ట్రాఫిక్ రూల్స్ ఏమైనా చక్కదిద్దారా? ట్రాఫిక్ రూల్స్ అండి, ట్రాఫిక్ రూల్స్ అయితే కొద్దిగా అయితే మాకేం ఇప్పుడు ఏం చెప్పడం లేదు, ఏం ఆపడం లేదు, బండ్లు కూడా ఏం ఆపడం లేదు ప్రస్తుతానికి. ఆపితే మాకు ఐడియా వస్తుంది. అయితే ఈ యొక్క సూపర్ 6 పథకాలు అమలు అవుతున్నాయా సార్? అయితే ఇంకా ఏం అప్లై చేయలేదు, ఎక్కడ వేస్తున్నారని కూడా చెప్పడం లేదు. అదైతే మాకైతే ఇబ్బందిగా ఉంది సార్. రేషన్ బియ్యం కొన్ని దగ్గర తీసేస్తారు, ఇంటికి చెప్తున్నారు, ఇంటి దగ్గరికి వాహనం రావడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏదైనా ఇబ్బంది పడుతున్నారు మీరు? ఇబ్బంది అంటే ఇప్పుడు వాహనం అయితే ఇంటికాడికి వస్తుంది సార్. ప్రస్తుతానికి ఇంటికాడికి వచ్చి తీసుకుంటున్నాము మేమైతే. వాహనాలు కూడా తీసేయలేదంటారు? ప్రస్తుతానికి అయితే తీసేయలేదు, ఇంటి దాకా వస్తున్నాయి సార్. ఇంటి దాకా వస్తున్నాయి, తీసుకుంటున్నాము. అదే బియ్యం ఓన్లీ బియ్యం ఇస్తున్నారు, ఏదైనా బియ్యము చక్కెర ఒకటి ఇస్తున్నారు సార్, అంతేను. గతంలో టీడీపీ ప్రభుత్వంలో చక్కెరతో పాటు పప్పులు ఇవన్నీ ఇస్తున్నారు కదా, అవన్నీ మిమ్మల్ని కోరుకుంటున్నారు? అట్లాగే వస్తే మంచిగా ఉంటుంది సార్. పేద ప్రజలకి అవన్నీ ఇస్తే ఈజీగా ఉంటుంది మాకు. ఆటో వాళ్ళు కదా మీరు, ఎటువంటి ఇబ్బంది ఏమైనా కలుగుతుందా? ప్రస్తుతానికి ఏమీ లేదు. గతంలో ఏమైనా ఉండేదా? గతంలో అంటే ఎక్కువ కదా ఉన్నింది. అన్న 10,000 ఇస్తున్నాడు, ఇంకెవరైనా పట్టుకుంటే దానికి ఆ గతంలో అయితే నీకు 150, 250, 300తో పెనాల్టీలు పడేటి 2019 పైన. ఈ తర్వాత వచ్చిన తర్వాత ఎక్కువ పడ్డాయి పెనాల్టీలు. అన్న 10,000 ఇస్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు ఇంకా పెట్టలేదు కదా, ఇంకా ఏదైనా స్టార్ట్ చేస్తే మనకు అర్థం అవుతుంది ఏంది ఎంత అనేది. అది కూడా ఫ్రీ బస్సులు వస్తున్నాయని చెప్తున్నారు. అదే వాళ్ళు ఇంకా ఏదో అమలు చేయలేదు కదా, ఇంకా చెప్పారు. వాటిలో ఎలా అనేది మనకు తెలియదు కదా బ్రో. అది అటు చేస్తే మంచిది, ఆటో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తే మంచిది. ఎక్కువ బస్సులు అంటే నీకు పల్లెటూరులోనే కదా పెడతారు ఫ్రీ బస్సులు, సిటీలో నీకు కుదరదు కదా. ఫ్రీ బస్సులు అనేది పల్లెటూరులోనే ఉంటాయి. ఇబ్బంది ఉండకుండా ఉండదేమి ఉండదు, ఉంటుంది ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా పరిస్థితి ఉండదు. ఇప్పుడు హైదరాబాద్లో చూశారు, అక్కడ ఇబ్బంది పడుతున్నారు కదా ఆటో వాళ్ళు. అట్లా మాకు ఆటో వాళ్ళకి ఏదన్నా కల్పించాలా. మా ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు ఆటో వాళ్ళకి కూడా ఏదో ఒకటి కల్పించి కొద్దిగా న్యాయమైనా చేయాలి.